వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముంగట రేషన్ డీలర్లకు ఇస్తానన్న హామీలు ఏవైతే ఉన్నాయో మరి మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే ఆ హామీలు నెరవేర్చాలంటూ కూడా మరి ఇటు రేషన్ డీలర్లు అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో ప్రధానంగా మీకు ఇస్తానన్న హామీలు ఏంటి, మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏంటి? మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన హామీ రేషన్ డీలర్లకు గౌరవ వేతనం వెంటనే ప్రకటిస్తాం, కమిషన్ 300 రూపాయలు చేస్తామన్నారు. దాదాపుగా 20 నెలలు అయినా కానీ మాకు గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ పెంచలేదు. గౌరవ వేతనం మాకు వెంటనే విడుదల చేయాలని ఇది ప్రభుత్వానికి తెలియజేయడానికే శాంతియుతంగా 5వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపులకు అతీతంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాము. మా ముఖ్యమైన డిమాండ్లు మేడం, గౌరవ వేతనం అనేది మా ముఖ్యమైన డిమాండ్లు. రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు కూడా కావాలి, కంపల్సరీ రేషన్ డీలర్ కుటుంబానికి వర్తించే విధంగా హెల్త్ కార్డులు కావాలని కూడా కోరుతున్నాము. హమాలి దిగుమతి హమాలి ఛార్జీలు కూడా ప్రభుత్వమే భరించాలని ముఖ్యమైన డిమాండ్లలో కోరుకుంటూ వెంటనే మాకు 30,000 గౌరవ వేతనం ప్రకటించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా 5వ తారీఖు నాడు రేషన్ షాపులు బంద్ చేస్తున్నాం. రేషన్ డీలర్లు అంటే రేషన్ షాపులు బంద్ చేస్తే ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా. ప్రజలు కూడా ఒక్కరోజు అసౌకర్యానికి మేము చింతిస్తూ క్షమాపణ కూడా ప్రజలకు కోరుకుంటున్నాం. మాకు 5 నెలల నుంచి కమిషన్ లేదు, వచ్చేదంతా పండుగల సీజన్ కాబట్టి దాదాపు 17,000 మంది పైచీలకు రేషన్ డీలర్లు పుట్టలు కడుపు గాలి ఉన్నారు కాబట్టి విధి లేని పరిస్థితులలో ఒక రోజు బంద్ చేస్తున్నాం. కింటాకి 300 బోనస్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా, మరి బడ్జెట్ లేని ఈ క్రమంలో ఎట్లా ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నారు? కనీసం గౌరవ వేతనం అన్న ప్రకటించాలని కోరుకుంటున్నాము. కమిషన్ ఒకటేసారి 300, 400 పెంచకున్నా కానీ 200, 250 రూపాయలు కమిషన్ పెంచుకుంటూ 5,000, 10,000 రూపాయలు గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలి అన్న రేవంత్ అన్న గారు. కంపల్సరీ మాది పెద్ద బడ్జెట్ ఏం కాదు, ప్రతి డీలర్కు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తే 17,000 × 5 చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఈ వాయిస్ విన్న వెంటనే మాకు దయచేసి గౌరవ వేతనం ప్రకటించాలని కోరుకుంటున్నాం. రాష్ట్రం దగ్గర పైసలే లేవు కదా అసలు ఇవ్వడానికి. మేడం ఇది చిన్న అమౌంట్ మేడం, మేము అనేది లక్షలు కోట్లలో కూడా కాదు, 17,000 × 5,000 అది చాలా తక్కువ అమౌంట్, కోట్లలోనే ఉన్నది కాబట్టి దయచేసి మేము వెంటనే మాకు గౌరవ వేతనం ప్రకటించాలని కోరుకుంటున్నాం. నా పేరు బచ్చురాము, వనపర్తి జిల్లా అధ్యక్షుడిని. మేము గౌరవ వేతనం ఎందుకు అడుగుతున్నామంటే మాకు గ్రామీణ స్థాయిలో 60 నుంచి 70 క్వింటాలు మాత్రమే ఉన్నాయి. వారిచ్చే 140 రూపాయలు 7,000 రూపాయలు 8,000 రూపాయలు వస్తున్నాయి. మళ్ళీ షార్టేజీ, తరుగు, హమాలి, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా మేము బతకాలి? ఈరోజు కాలంలో టమాటా పండ్లు తీసుకుంటే మార్కెట్కి పోతే 100 రూపాయలు అయినాయి, పాలకు పోతే 200 అయినాయి. మరి అన్నీ పెరుగుతున్నాయి, మా యొక్క రేషన్ డీలర్లకు ఎందుకు పెరుగుతలేదు? మేము కష్టపడతలేమా? మేము పనిచేస్తలేమా? మరి మా కూలి మాకు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇవ్వట్లేదండి? నువ్వు గౌరవ వేతనం ప్రకటిస్తా అని చెప్పినప్పుడు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినావు కదా. మేము మిమ్మల్ని అడుగుతలేం, మీకు లక్షలు ఇవ్వండి, మేడలు కట్టివ్వండి, మిద్దెలు కట్టివ్వండి అంటలేము. మేము గ్రామీణ స్థాయికి డీలర్కు మేము బ్రతకడానికి గౌరవ వేతనం ప్రకటించండి మాత్రమే అడుగుతున్నాం. వేరే అయితే అడుగుతలేము కదా, మాకు ఇల్లు కట్టివ్వండి, మాకు లేకుంటే స్థలం ఇవ్వండి అడుగుతలేము. చనిపోయిన డీలర్కు కనీసము అరే ఎంఆర్ఓ గారు వచ్చి దహన సంస్కార కింద ఒక 10,000 నుంచి 30,000 వరకు ఇస్తే ఆ రోజు డీలరు ఒక దమనస్కారం చేసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. మేము 200, 300 చందా వేసుకొని డీలర్కు దహన సంస్కారం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో 60 క్వింటాలు 70 క్వింటాలు మాత్రమే ఉంది. మరి 70 క్వింటాలకి ఎంత వస్తుందండి? 10,000 రూపాయలు వస్తుంది. మళ్ళీ 114 రూపాయలు కమిషన్ హమాలి ఇవ్వాలి, 3,000 రూపాయలు హెల్పర్ జీతం ఇవ్వాలి, 3,000 రూపాయలు కిరాయి ఇవ్వాలి. ఈ మొత్తం పోతే సంచికి 5 కిలోలు తరుగు వస్తుంది, 3 కిలోలు తరుగు వస్తుంది. ఇవల్ల పోతే చేతికెళ్ళి డీలర్ పడుతుంది. కాబట్టి దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మొక్కుతున్నాం, మీకు పాదాభివందనం చేస్తాం, మీకు పాలాభిషేకం చేస్తాం. ఖచ్చితంగా మీరు ప్రకటించిన జీతము, మీరు ప్రకటించిన గౌరవ వేతనం ఇస్తే మేము వేల మంది మేము డీలర్ అందరం కలిసి నీకు శతకోటి దండకాలు పెట్టి నమస్కరిస్తాం. ఇప్పుడు మీ రాష్ట్ర వ్యాప్తంగా మీ డీలర్లు ఎంతమంది ఉంటారు, మీ వేతనాలు ఎంత ఉన్నాయి ప్రస్తుతానికి? ప్రస్తుతం అండి మేడం ఇప్పుడు అంటే 17,200 మంది డీలర్లు ఉన్నాం మేము మొత్తం కలిసి. 33 జిల్లాల్లో మేము 4 కోట్ల మందికి సప్లై చేస్తున్నాం. కేవలం 17,000 మంది మాత్రమే, కానీ 4 కోట్ల మందికి మేము ఆహారం నిత్యం అందిస్తున్నాం. కరోనా టైంలో మీరు 100 రూపాయలు ఉన్న జీతం తీసుకొని ఇంట్లో ఉన్నారు, కానీ మేము ప్రాణత్యాగం చేసి మా పిల్లలను విడిచిపెట్టి చాలామంది చనిపోయినారు. ఈ రోజు వరకు వాళ్ళకి 1 రూపాయి ఇవ్వలే. ఎందుకండి? ఎందుకంత మా మీద ఎందుకంత ద్వేషం మా మీద? మాకు వచ్చిన ప్రతిదీ ఒకవేళ ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయితే అయ్యా టమాటా పండ్లు వంచండి, లేకుంటే చీరలు వంచండి, బతుకమ్మ చీరలు వంచండి, లేకుంటే కరోనాల బియ్యం ఇవ్వండి, ఇవల్ల ఉచితంగా చేయించుకుంటారు. మళ్ళీ మమ్మల్ని గుర్తింపు లేదా? మాకు డీలర్లు అంటే గుర్తింపు లేదా? అంటే మేము ప్రాణాలు కాదా? మా యొక్క కుటుంబాలు కాదా? ఏ విధంగా మా మీద కన్నెర్ర చూస్తున్నారు మీరు? మాకు ఇచ్చేది 5,000 రూపాయలు అడుగుతున్నాం. మీరు పెట్టినదే, మీరు చెప్తా అన్నదే, మీరు ఇస్తా అన్నదే గౌరవ వేతనం. మేము అడుగుతలేము, మీరు చెప్పినదే, అందుకే మీరే ఇవ్వండి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చే ముంగట మేనిఫెస్టోలో పెట్టిన మాట నిజమే,
కాకపోతే అప్పుడు ఏమన్నారు అంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంది, అప్పులు లేకుండా ఉంది అని చెప్పేసి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారే, ఇప్పుడు రాష్ట్రం దగ్గర బడ్జెటే లేదు, ఇవ్వడానికి పైసలే లేవు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా, మరి మీకు ఎట్లా వస్తాయి? అయ్యా ఒకటి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ పోయినా 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. మేము అడిగేది చిన్నది. మీరు ఒక ఊరికి పోతే, ఒక జిల్లాకు పోతే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మేము దండం చేసి అడుగుతున్నాం, 5,000 అడుగుతున్నాం. మీరు చెప్పిన మాటనే అడుగుతున్నాం, వేరే అడుగుతలేము. మీరు చెప్పిందే మేనిఫెస్టోలో పెట్టిందే 300 రూపాయలు అడుగుతున్నాము. క్వింటాల్కు 300 లేదా మాకు 5,000 రూపాయలు ప్రకటించండి. చెప్పండి మేడం. గత 10 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటే నిత్యావసర వస్తువుల రేట్లు 10 రెట్లు పెరిగినాయి. కానీ ఇప్పుడు మాకు ఈ 10 సంవత్సరాల్లో కేవలం 2 సార్లు మాత్రం కమిషన్ పెంచిండ్రు. అది 2018లో 20 రూపాయల ఉన్న కమిషన్ను 70 రూపాయలు చేసిరు. 2023లో 70 రూపాయల ఉన్న కమిషన్ను 140 రూపాయలు చేసిరు. 100 రూపాయలు 100 క్వింటాల అలాట్మెంట్ ఉన్న ఒక డీలర్కి 14,000 రూపాయలు వస్తాయి నెలకి. 14,000లో మా రూమ్ రెంటు మినిమం సిటీలో అయితే 5,000 రూపాయలు ఉంటుంది, పల్లెటూరులో అయితే మినిమం 1000 నుంచి 2,000 ఉంటుంది. అదేవిధంగా గుమాస్తా లేకపోతే మేము పని చేయలేము. ఎందుకంటే ఒక డీలర్ ఎక్కడ కూర్చొని అతని కాంటా జోకడము, అతని మిషన్ నడిపేయడం కాదు. కాబట్టి ఎవరైతే మాకు ఎంప్లాయ్ అవసరం ఉంటాడు బియ్యం జోకడానికి, ఆయనకి మినిమం మేము 4,000 నుంచి 5,000 రూపాయలు ఇవ్వాలి. 14,000 నుండి 3,000 రూపాయలు రెంట్ పోయింది, 5,000 రూపాయలు అబ్బాయికి మేము ఎవరైతే బియ్యం చొక్కుతారో అబ్బాయికి 8,000 పోయింది. అదేవిధంగా దిగుమతి హమాలి మేము కనీసం 1,200 నుంచి 1,500 రూపాయలు ఇవ్వాలి. ఇంటర్నెట్ ఛార్జెస్ మినిమం 500 రూపాయలు ఇంటర్నెట్ ఛార్జెస్. కరెంట్ బిల్లు మినిమం 200 నుంచి 500 రూపాయలు. ఇవన్నీ తరుగు. అవి మాకు వే బ్రిడ్జి లేదు. వే బ్రిడ్జి అంటే 5 టన్నుల చిన్న కాంటాలు ఇచ్చారు. దాని మీద వాళ్ళు పేమెంట్ చేసి ఇవ్వమంటే ఇస్తలేరు. మేము తమ్ము పెడతాం కానీ పేమెంట్ చేయట్లేదు. అట్లా ప్రతి షాప్కి మినిమం 2 నుంచి 3 క్వింటాలు బియ్యం తరుగు వస్తుంది. ఇవన్నీ పోతే మాకు రూపాయి కూడా మిగిలేదు. 10 సంవత్సరాల నుంచి మాకు పెంచింది కేవలం 2 సార్లు మాత్రం పెంచారు. కానీ ఎన్ని పెరిగినాయి మేడం రేట్లు? ఇప్పుడు ఒకప్పుడు 200 రూపాయలు ఉండే 10 ఏళ్ళకు ముందు మా రూమ్ రెంటు, కానీ ఇప్పుడు 2,000 నుంచి 5,000 అయింది. కాబట్టి పెరిగిన వస్తువుల ధరలకు అనుగుణంగా మాకు ఏదైతే మేము గత 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం మాకు గౌరవ వేతనం ఇవ్వమని చెప్పేసి. పోయిన ప్రభుత్వం మాకు గౌరవ వేతనం ఇవ్వలేదు, కమిషన్ మాత్రం పెంచింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, మేము ఏదైతే ఉద్యమాలు చేసినామో 2015 నుండి గుర్తించింది. మమ్మల్ని గుర్తించి ఏం చేసింది, ఎన్నికల మేనిఫెస్టోలో మేము తప్పకుండా మేము అధికారంలోకి వస్తే మీకు రాగానే 5,000 రూపాయలు గౌరవ వేతనం ప్రకటిస్తామని చెప్పారు. అదేవిధంగా కమిషన్ కూడా మేము పెంచుతామన్నారు. 300 నేను చెప్పలేదు, కానీ కమిషన్ కూడా పెంచుతాం. అంటే 140 నుండి కనీసం 200 రూపాయలు చేస్తారు కావచ్చు అని మేము అనుకొని దాదాపు ఇప్పటికీ ఈ 20 నెలల్లో 20 సార్లు మా మినిస్టర్ గారిని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రాన హామీలు నెరవేరుతాయా? మేము శాంతియుతంగా ఉద్యమాలు అంటే దాదాపు గల్లీ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి 10 సంవత్సరాలు కొట్లాడంగా మా శ్రమను గుర్తించి అప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు సిఎల్పి లీడర్గా ఉండే, అప్పుడు మాకు వచ్చి మేము ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మేము ఫైట్ చేస్తున్నప్పుడు మీకు నేను హామీ ఇస్తున్నా, మేము రాగానే మీకు ఖచ్చితంగా గౌరవ వేతనం పెంచుదామని చెప్పేసి అని అప్పుడే 10 ఏళ్ళకు ముందే 2014 10 ఏళ్ళే మాకు చెప్పారు. అప్పటి నుండి మేము పోరాటం చేయంగా గుర్తించి మాకు మీరు సపోర్ట్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు గౌరవ వేతనం పెంచుతామని చెప్పి అన్నారు. కాబట్టి గౌరవ వేతనం అది మేము ఏదో వేలకు అడుగుతలేం మేడం. మేము గౌరవంగా బతకడానికి ఒక డిగ్నిటీ కోసం 5,000 రూపాయలు గౌరవ వేతనాన్ని ఇవ్వమని చెప్పి అంటున్నాం. ఎవరెవరికి ఎన్నెన్నో ఇస్తున్నారు మేడం, చాలా. ఇక అవన్నీ మేము విమర్శించదలుచుకోలేదు. మేము ప్రతినిత్యం ప్రతిరోజు పేదవాళ్లకు మా నుండి మేము అన్నం పెడుతున్నాము, పంపిణీ చేస్తున్నాం, తినే బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. గతంలో దొడ్డు బియ్యం ఉండే, అది కొంత మిస్యూజ్ అవుతుండే, మేము కూడా ఒప్పుకుందాం. కానీ ఇప్పుడు 100% సన్న బియ్యం ప్రతి కార్డుదారుడు తీసుకుపోతున్నాడు. మాకు తరుగు మాత్రం మాకు ఎక్కువ వస్తుంది. ఈ విషయం చెప్పాల్సింది మీరే. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యం మంచిగానే వస్తున్నాయా? అంటే వండినాక కూడా బువ్వ మంచిగానే అవుతుందా? మంచిగా అవుతుంది మేడం. రైస్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా ఎవ్వరు కూడా విమర్శించట్లేదు, ప్రతి ఒక్కరు బియ్యం తీసుకుపోతున్నారు. కానీ దీని గురించే మేము కొంత గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం. ఆ బియ్యం వండినప్పుడు ఆ బియ్యం తీసుకొచ్చినప్పుడు కూడా దాంట్లో పురుగులు రావడము, బియ్యం వండిన తర్వాత కూడా అన్నం మెత్తగా పోవడము ఇట్లా అవుతుందని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. మేడం పోయిన ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడే పండించిన పంట కాబట్టి, కొత్త బియ్యం కాబట్టి కొంత ముద్దైన మాట వాస్తవం.
కానీ తర్వాత ఇప్పుడు ఈ పాత బియ్యంగా అంటే రోజులు గడిచిన కొద్ది పాత బియ్యంగా కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు. బియ్యం మంచిగా ఉన్నాయి అంటున్నారు. ఆ దొడ్డు బియ్యం ఏవైతే ఉన్నాయో అవి కొంత క్వాలిటీ లేకపోవడం అనేది సత్యమే. కానీ సన్న బియ్యం వచ్చినప్పటి నుండి మాత్రం 99% వాళ్ళు విమర్శించట్లేదు, తీసుకుపోతున్నారు, మంచిగా తింటున్నారు. వ్యాప్తంగా 17,200 షాపులు ఉన్నాయి. అందులో ఇంచుమించు 70 నుంచి 75% 60-70 క్వింటాల బియ్యంతో ఉన్నారు డీలర్లు. వాళ్ళకు వచ్చేది ఎంత 7-8 వేల రూపాయలు వస్తాయి. 7-8 వేల రూపాయల ఈ రూమ్ రెంట్ కట్టాలి, జోకినాయనకు పైసలు ఇవ్వాలి. మేము 20 నుంచి 25 రోజులు కూడా ఒక్కొక్కసారి పని చేయవలసి వస్తుంది. మాకేం మిగులుతలేదు మేడం, అలా ఒక 3-4 వేల కంటే ఎక్కువ మిగులుతలేదు. అందుకొరకే మేము గౌరవ వేతన కావాలనేది ఒకటి, కమిషన్ పెంచాలనేది ఒక డిమాండ్. అయితే మేము ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినాం, చాలామంది మినిస్టర్లను కలిసినాము, ఎలక్షన్ కంటే ముందు కలిసినాము, గెలిచిన తర్వాత ఇస్తామన్నాక కూడా కలిసినాం. వీళ్ళు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి పోవాలని ఒకరోజు నిరసనగా 5వ తారీఖు నాడు ఒకటే రోజు బంద్ జరిపి ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న దృష్టికి పోవాలనే ఉద్దేశంతో బంద్ జరుపుతున్నాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రం కాదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు పోయి కూడా కలిసారని చెప్పేసి చెప్తున్నారు మినిస్టర్లని, ఏమన్నారు? మీ తరపున ఏమైనా మాట్లాడారా? చూస్తాం చేస్తాం అని దాటవేస్తారు మేడం. చాలాసార్లు కలిసినాం. మరి ఎట్లా నెరవేరాలి ఈ సమస్యలు అనేవి? మేడం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు లీగల్ ఎయిడ్ ఇచ్చారు. గౌరవ శ్రీధర్ బాబు గారు అప్పుడు మాకు సివిల్ సప్లై మినిస్టర్ ఉండే, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, అప్పుడు 9 రకాల సరుకులు ఇచ్చారు. అప్పుడే మాకు లీగల్ ఎయిడ్ అంటే ఫ్యామిలీలో ఎవరైనా డీలర్ చనిపోతే వాళ్ళ కుటుంబంలోనే డీలర్షిప్ ఇవ్వాలి. అది అప్పుడు వాళ్ళ హయాంలోనే జరిగింది. కాబట్టి ఇది కూడా వాళ్ళ హయాంలో జరుగుతుంది. 100% మాకు నమ్మకం ఉన్నది. మేము సాధించుకుంటామనే ధైర్యం కూడా ఉంది మేడం. కాంగ్రెసే చేయాలి, ఏమన్నా చేస్తా అనేది మాకు హోప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అడుగుతున్నది ఒకటి, మీ వేతనం పెంచాలి, అలాగే కమిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇవి రెండు కూడా డబ్బుతో కూడుకున్న పనులే. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర లేనిదే పైసలు కదా. మాకు ఎన్ని పైసలు అయితే మేడం, సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు అయితే మేడం, లెక్క చేసుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఇవ్వలేదా మేడం? మేము ఈ పాస్ మిషన్ లేకముందు చాలా బియ్యము అక్కడిక్కడ జరిగినాయి. ఈ పాస్ మిషన్, వేయింగ్ మిషన్ ఇవన్నీ అయిన తర్వాత ఇలాంటి 1 కిలో బియ్యం కాదు, 1 గింజ కూడా పక్కకు జరగడానికి వీల్లేదు. చాలా బియ్యం మిగులుతున్నాయి మేడం, ఫ్రాడ్ అనేది లేదు కదా. అసలు మాకు న్యాయం చేయాలి కదా. మేము కరెక్ట్ చేసినప్పుడు మేము అడిగేదంటే న్యాయమే ఉంది కదా. మేము అన్యాయం అయితే తప్పులు అడుగుతలేము కదా. అంతే మేము అడుగుతున్నాం, అది మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము. ఒక కుటుంబం హ్యాపీగా మంచిగా బతకాలని అడుగుతున్నాం. కరోనా టైంలో ఇంచుమించు 250 మంది డీలర్లు చచ్చిపోయారు. ₹1 ఎవరు ఇవ్వలే, ఎవరు పలకరియలే. అందరు ఇళ్ళలో వండుకుంటే కూడా మేము బియ్యం సప్లై చేసినాం మేడం. అప్పుడు చాలా ఇబ్బందులు సప్లై చేసినాం. నాకు కూడా సెకండ్ వేవ్లో కరోనా వచ్చి నేను లాస్ట్ స్టేజ్కి పోయి బయటకు వచ్చిన. నేను ఎవరు పలకరియలే. మమ్మల్ని ఎవరైనా చనిపోతే పైసలు లేకపోతే అందరం డీలర్లు, ఒక 50 మంది డీలర్లు ఉంటే 500 వేసుకొని 15,000 10,000 ఇచ్చి దహన సంస్కారాలు చేసుకునే పరిస్థితి ఉంది మాది. కొన్ని కుటుంబాలలో చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మాకేం చేయమంటాం, ఒక కుటుంబం హ్యాపీగా బతికేటంతా హెల్ప్ చేయమంటాం. ఆయన ఫోటోలు పెట్టుకొని ఎప్పుడు జ్ఞాపకంతో చేసుకొని మేము గుర్తింపు పెట్టుకుంటాం ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి. సో మొత్తానికి కూడా ఇటు రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వారికి మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే కమిషను అలాగే వాళ్ళ వేతనం కూడా పెంచాలి. దీనికి తగ్గట్టుగానే మేము 5వ తేదీన రోజు ఒకటే రోజు కూడా బంద్కు పిలుపునిస్తున్నామని చెప్పేసి ఈ పిలుపుని కూడా నిరసనని కూడా ప్రశాంతంగానే వ్యక్తం చేస్తున్నాము. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని మాకు ఇస్తానన్న హామీ ఏదైతే ఉందో ఆ హామీని కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా ఇటు రేషన్ డీలర్లు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.